ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 3 బుధవారం. ఈరోజు తిథి ఏకాదశి. పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, జన సంబంధాలు పెరగడం, సమాజంలో ఒక గుర్తింపుని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో విజయాలు, కోర్టు వ్యవహారాలంతా అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. పంచమంలో రవి సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవానుని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మంచి లాభాలను కూడా చవి చూస్తారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబంలో కానీ నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశుని దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, మీ మాటకు విలువ పెరగడం వల్ల సంతోషకర వాతావరణం, సమాజంలో గుర్తింపు, కుటుంబ సౌఖ్యం ఈరోజు మీరు అందుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు కనుక అధికారుల యొక్క సహాయంతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, తండ్రి నుంచి సహకారం కూడా పొందగలుగుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకోగలుగుతారు. దశములో శని సంచరిస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోండి. కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. భూముల వల్ల కానీ వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని చవిచూస్తారు. ఆత్మీయుల కలయిక కూడా ఆనందదాయకంగా ఉంటుంది. షష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీరు అతి సునాయాసంగా చాలా పనులలో విజయం సాధిస్తారు. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మంచి లాభాలు కూడా చేజిక్కించుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కేవలం గురువు, శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఆ కారణం చేత మౌనంగా మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ వాదోపవాదనలకు దిగకండి. మంచి రోజులు రాబోతున్నాయి కనుక వాటిని ఆశిస్తూ నిరీక్షణతో మీ కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకెళ్లడం, బాధ్యతాయుతంగా జీవించడం, భగవంతుని మీద భారం వేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యా రాశి వారికి బుధవారం రోజున షష్టములో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా పనులు నిర్వహిస్తారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి.
లాభములో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తండ్రికి సంబంధించినటువంటి ఒక శుభ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. రాహువు శుక్రుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న చేత మౌనంగా మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. మాటల వల్ల అపార్థాలు తెచ్చుకోవద్దండి. అతిగా మాట్లాడకండి. అలాగే రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. నవగ్రహాలను దర్శించండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. తులారాశి వారికి బుధవారం రోజున తృతీయములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సులభంగా ముందుకు తీసుకెళ్తారు. మనసుకు నచ్చే విధంగా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సంతృప్తికరంగా ఈ రోజంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమంలో శని సంచారం వల్ల సునాయాసంగానే చాలా పనులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా కార్యక్రమాలు చక్కదిద్దుకుంటారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉన్నత విద్యకు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. పెద్దల సహకారంతో చాలా మంచి పనులు నిర్వహిస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, అభివృద్ధి, ఆదాయము, ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయము, అలాగే రాజకీయ నాయకులకు నూతన అవకాశాలకి అనుకూల వాతావరణం ఉంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, ఈరోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శుక్రుడు సంచరిస్తున్నాడు. సృజన సహకారంతో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనడం, శుభ కార్యక్రమాల నిర్వహణ, సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈరోజు గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయాన్ని సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వివాదాలు కానీ ఇతర వివాదాలు కానీ పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్తారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. మీ నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత 10 మందికి నచ్చుతుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. చతుర్థములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు, విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున తృతీయములో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడము సంతోషంగా ఉంటుంది. అష్టములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా కొంతమంది స్త్రీల యొక్క సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, కుటుంబంలో అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అయితే మకర రాశి వారికి శని, బుధుడు 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఎదుటివారితో అనవసరంగా మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. నవగ్రహ నీలము రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. నవధాన్యాలను పచ్చులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆలోచనలంతా కూడా కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను, విజయాలను సాధిస్తారు. సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధి, సమాజంలో వ్యాపారం విస్తరణ చెందుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల అతి సునాయాసంగా చాలా కార్యక్రమాలను మీరు దిగ్విజయంగా పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. వాహన ప్రమాదాలు, భూముల నుంచి వివాదాలు, ఖర్చులు, వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం,
కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి బుధవారం రోజున పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, తండ్రి నుంచి లాభాన్ని, ప్రభుత్వం నుంచి లాభాన్ని కూడా పొందగలుగుతారు. దశములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.